నమస్తే. ఈరోజు నేను పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా బాధిస్తున్నటువంటి సమస్య పెయిన్స్, నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇలా ప్రతిదీ ఇలా అనేక సమస్యలతో అనేక రకమైనటువంటి నొప్పులతో బాధలు పడుతూ ఉంటారు. అయితే ఈ నొప్పుల యొక్క నివారణకు వాడే మందులలో ఒకటైనటువంటి ఎసిక్లోఫెనాక్ మెడిసిన్ గురించి నేను ఈరోజు మీకు పూర్తి సమాచారంతో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఎసిక్లోఫెనాక్ అనేది ఒక నాన్ స్టెరాయిడ్ డ్రగ్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఇది మనకు టాబ్లెట్స్ రూపంలో 100 mg మరియు 200 mg మోతాదులో మార్కెట్లో మనకు విరివిరిగా లభ్యమవుతూ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఏ సమస్యలకు ఉపయోగిస్తారు అనే చూసుకుంటే వీటిని ఎక్కువగా రొమాటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ మరియు స్పాండిలైటిస్ మొదలైనటువంటి సమస్యలకి వీటిని విరివిరిగా వాడటం జరుగుతుంది. అలానే వీటి యొక్క ఉపయోగంలో అప్పుడప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేది కూడా మీకు వివరిస్తాను. సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే పొత్తు కడుపులో నొప్పి, కడుపులో మంట, అజీర్తి, ఆకలి లేకపోవటము, విరోచనాలు, వాంతులు, చర్మం మీద దద్దుళ్ళు మొదలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ యొక్క తీవ్రత ఎక్కువగా కానీ ఉంటే ఎమ్మటే దగ్గరలో ఉన్నటువంటి సంబంధిత డాక్టర్ దగ్గరికి పేషెంట్ని తీసుకొని వెళ్ళటము, దానికి పరిష్కారంకి వైద్యం చేయించటము మంచిది. అలానే ప్రికాషన్స్, ఈ టాబ్లెట్స్ని చిన్నపిల్లలకి వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. అలానే పొడిగా ఉన్నటువంటి రూమ్ టెంపరేచర్లో వీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ టాబ్లెట్స్ ఎటువంటి పేషెంట్స్ వాడకూడదు అని చూసుకుంటే వీటిని కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వీటిని వాడటం సురక్షితం కాదు. అలానే పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలు ఈ యొక్క టాబ్లెట్స్ని వాడకపోవటము మంచిది. మిత్రులారా, నేను మరెన్నో వీడియోస్ ద్వారా మరెంతో మెడిసిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషను, సమాచారాన్ని నిజదర్శిని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. కాబట్టి నా ఛానల్ మీరు మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.